హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను కొబ్బరన్నం చేశానండి. కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. పగలగొట్టుకుని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. ఈ వడకట్టుతో వడకడితే కొబ్బరి పాలు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. కొలత అయితే 2 గ్లాసులండి. 2-3 సార్లు కడుక్కుని నానబెట్టుకోవాలండి ఒక అరగంట. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ అయ్యాక 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయ్యాక ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా ఆవిరిలో మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకున్నా. పుదీనా కూడా కొంచెం మగ్గాక ఆయిల్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మగ్గించుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాను. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఒక గుప్పుడు. మూత పెట్టుకుని మరిగే వరకు ఉంచుకుందామండి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ మరుగుతుంది కదండి, ఇప్పుడు బియ్యం అనేది యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకుని. మధ్యలో మూత తీసుకుని ఒక్కోసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే కొబ్బరి అన్నం అయితే రెడీ అయింది. కోకోనట్ మిల్క్ తీసుకోవడానికే టైం పడుద్దండి, ఒక అరగంట. కొబ్బరి అన్నం అయితే ఒక 15 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. కొబ్బరి అన్నానికి కాంబినేషన్ నేను మష్రూమ్ కర్రీ చేశానండి, గ్రేవీ లాగా. ఎలా చేశాను ఏంటి మష్రూమ్ కర్రీ అని మీరు చూడాలనుకుంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇలా ప్లేట్లో వడ్డించుకుని తింటే సూపర్ ఉంటుందండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.